గుడిలో ప్రసాదం పులిహోర తింటూ ఉంటాం కదా. చింతపండుతో చేసే ఈ పులిహోర చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పినట్టుగా పక్కా కొలతలతో ఈ పులిహోర తయారు చేసి చూడండి. గుడిలో ఏదైతే రుచి వస్తుందో మీకు అంతే రుచి ఇంట్లో తయారు చేసుకున్నా కూడా వస్తుంది. ఈ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇక్కడ మనం అరకిలో బియ్యానికి ఈ పులిహోరని తయారు చేస్తున్నాము. అరకిలో బియ్యానికి మీరు కరెక్ట్గా కొలత చూసుకోండి. 100 గ్రాముల చింతపండు తీసుకోవాలి. ఈ 100 గ్రాముల చింతపండు మొత్తాన్ని కూడా ఒకసారి నీళ్లతోటి శుభ్రంగా కడగండి. కడిగాక దీంట్లోకి వేడి నీళ్ళని యాడ్ చేయండి. ఇలాగా వేడి నీళ్ళను వేయటం వల్ల మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే గుజ్జు కూడా ఎక్కువ వస్తుంది, చింతపండు కూడా తొందరగా నానుతుంది. ఇలాగా 10 నిమిషాలు దీన్ని వదిలేస్తే సరిపోతుందండి. మనకి పండు మొత్తం కూడా బాగా నానుతుంది. 10 నిమిషాల తర్వాత ఈ చింతపండు మొత్తాన్ని కూడా తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. చింతపండుతో పాటుగా మనం నీళ్ళను కూడా యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు ఈజీ ప్రాసెస్ చూపిస్తున్నానండి. మీరు గుజ్జు అనేది విడిగా చిల్లులు గెరటతోటి బొచ్చెతోటి తీస్తూ ఉంటారు కదా, అంత ప్రాసెస్ లేకుండా కేవలం 5 నిమిషాల్లో ఈ గుజ్జంతా కూడా వేస్ట్ అవ్వకుండా, పిప్పి అనేది ఎక్కువ పోకుండా ఇలాగ నేను చెప్పినట్లుగా చేసుకుంటే వస్తుంది. తర్వాత మనం జ్యూస్ వడగట్టే స్ట్రైనర్తో కానీ లేదా మీ దగ్గర ఏదైనా వెడల్పాటిది ఇలాంటిది ట్రే ఉంటే కానీ లేదా వడకట్టేది ఉంటే కానీ తీసుకోండి. ఇలాగ చూసారా, మనం గుజ్జు అలాగా అంటూ ఉంటే పిప్పి అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకొకసారి ఈ పిప్పి మొత్తాన్ని కూడా మనం స్ట్రైన్ చేసుకుందాము. అంటే పులిహోర తినేటప్పుడు మనకి చింతపండు తొనకలు తగిలితే అంత రుచిగా ఉండదండి. అందుకని మీరు 1కి 2 సార్లు ఇలాగ స్ట్రైన్ చేసుకుంటే మీకు బెటర్ అనమాట. చూసారా, మనకి తొక్కలు అనేది అస్సలకి ఉండకూడదు. అలాగే మనం మిక్సీలో వేసుకోవటం వల్ల మనకి ఎక్కువ పిప్పి కూడా పోదు. చూసారా, 100 గ్రాముల చింతపండుకి మనకి 2 కప్పుల జ్యూస్ వచ్చింది. నెక్స్ట్ స్టవ్ మీద ఇలాంటి వెడల్పాటి మందపాటి బాండిని పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు 4 స్పూన్లు ఆయిల్ని వేసి తీరాలి. మీరు నూనె కనుక వేయలేదే అనుకోండి, గుజ్జు ఉడికేటప్పుడు పొంగుతుంది, అలాగే స్టవ్ అంతా కూడా మీకు పడుతుంది. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూను పసుపును వేయండి. పసుపు నూనెలోనే వేయటం వల్ల పులిహోర మొత్తానికి కూడా మంచి రంగు వస్తుంది, మీరు విడిగా వేసుకున్న దానికన్నా. ఇప్పుడు ఈ నూనెలోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ గుజ్జు మొత్తాన్ని కూడా యాడ్ చేద్దాము. ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి, మరీ జారుడుగా ఈ చింతపండు పులుసుని తయారు చేసుకోకూడదు. అలాగే 1 గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 10-12 పచ్చిమిరపకాయలని కూడా వేస్తున్నాను. తొడిమలు తీసేసి వేయండి, అప్పుడు మీకు పులిహోర తినేటప్పుడు బాగా రుచిగా ఉంటుంది. ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 10 నిమిషాల పాటు ఈ గుజ్జు మొత్తాన్ని కూడా ఉడకపెట్టుకోవాలండి. ఇక్కడ నేను 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఫ్లేమ్ని మాత్రం మీడియంలోకే అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగా మీకు సైడ్స్కి గనక గుజ్జు ఏమన్నా అతుక్కుంటే మొత్తం అంతా కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా కలపండి. ఇలాగా గుజ్జు ఉడుకుతున్నప్పుడు 5 నిమిషాల తర్వాత దీని మొత్తానికి సరిపడా 2 స్పూన్లు కళ్ళుప్పుని వేయండి. కళ్ళుప్పుని మాత్రమే వేయండి, అప్పుడే పులిహోర చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకొకసారి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలపండి. చూసారా, మనకి పులిహోర మొత్తం కూడా బాగా కలుస్తుంది కదా. ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిసాక మళ్ళీ ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇంకొక 5 నిమిషాల పాటు ఇదే విధంగా ఉడకనియండి. మధ్య మధ్యలో ఇలాగ తిప్పుకుంటూ ఉండండి, మీకు అప్పుడు పొంగకుండా స్టవ్ అనేది ఆగం కాకుండా ఉంటుంది. చూసారా, మనకి ఈ పులుపు ఉప్పు అన్నీ కూడా మనకి పచ్చిమిరపకాయలకి ఇక్కడే పడుతుందండి. పచ్చిమిరపకాయలు పులిహోర తినేటప్పుడు తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చూసారా, గుజ్జు మొత్తం కూడా ఇలాగ దగ్గరకు వచ్చేసింది. ఈ కన్సిస్టెన్సీలోకి రావాలండి, థిక్ పేస్ట్ లాగా రావాలి. ఈ టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసేసి దీని మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. నేను ఒక ట్రిక్ చెప్పనా అండి మీకు. పులిహోర రుచిగా ఉండాలంటే మీరు ముందు రోజు రాత్రే ఈ గుజ్జుని ఉడకపెట్టి పెట్టుకున్నారే అనుకోండి, చాలా రుచిగా ఉంటుంది. తర్వాత మనం పులిహోర మొత్తానికి సరిపడా పోపును కూడా వేసుకుందాము. ఇక్కడ నేను 5-6 స్పూన్లు ఆయిల్ని వేస్తున్నాను. ఇక్కడ నేను 1/2 కిలో అన్నానికి చేస్తున్నాను కాబట్టి కొంచెం నూనె ఎక్కువే వేస్తున్నానండి. దీంట్లోకి 1 స్పూను ఆవాలను వేసుకుందాము. పోపులోనే పులిహోర రుచి మొత్తం కూడా దాగి ఉంటుందండి. అలాగే 1.5 స్పూను పచ్చిశనగపప్పును వేద్దాము.
1.5 స్పూను మినపగుళ్ళని కూడా వేద్దాము. మినపప్పును కానీ మినపగుళ్ళని కానీ ఏదైనా వేసుకోవచ్చండి. ఇలాగా ఇవన్నీ కూడా లైట్ గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేయాలి. తర్వాత వీటితో పాటే ఒక పావు కప్పు పల్లీలను వేసుకుందాము. పులిహోరలోకి ఎన్నైతే పల్లీలు ఎక్కువ వేసుకుంటామో అంత రుచిగా ఉంటుంది. తర్వాత 5-6 ఎండుమిరపకాయలను వేసేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలండి. స్టవ్ ఆపినాక మాత్రమే 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఎప్పుడూ కూడా బాగా వేడి మీద వేయకూడదు. అలాగే పావు స్పూను ఇంగువని కూడా వేయండి. ఇంగువ లేకుండా పులిహోర అస్సలకి రుచి బాగోదండి. తర్వాత ఇలాగా అరకిలో అన్నాన్ని మనం ముందుగానే ఉడకపెట్టుకోవాలండి. ఇలాగా పొడి పొడిలాడేలాగా అన్నం ఉండేటట్టు చూసుకోవాలి. దీంట్లోకి ముందుగా మనం తయారు చేసుకున్న ఈ పోపును వేసి అన్నం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారేలాగా చూడాలి. అంటే ఇప్పుడు నేను చేత్తో పట్టుకుంటున్నాను చూడండి. ఇలాగ చేత్తో పట్టుకున్నా కానీ మీకు కాలకూడదు అన్నం అనేది. అన్నం ఎప్పుడైతే చల్లగా ఉంటుందో పులిహోర గుజ్జు మొత్తాన్ని కూడా అన్నానికి బాగా పడుతుంది. ముందుగా ఈ పోపు మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుదాము. పోపు అంతా కూడా చూసారా అండి, బాగా కలిసిపోయింది కదా. ఇలాగా పోపు మొత్తం కూడా బాగా కలిసాక అప్పుడు మనం పులిహోర గుజ్జుని వేసుకుందాము. పులిహోర గుజ్జు ముందు రోజే ఉడకపెట్టుకున్నారనుకోండి చాలా రుచిగా పులిహోర అనేది మీకు వస్తుంది. ఇది మన పెద్దవాళ్ళు చేసే ఒక ట్రిక్ అండి. ముందు రోజే వాళ్ళు పులిహోర గుజ్జును ఉడకపెట్టుకుంటారు, తెల్లారి వాళ్ళు పులిహోర కలుపుకుంటారు. ఇలాగా ఇంకొకసారి అన్నం మొత్తంలోకి ఈ పులిహోర మొత్తం గుజ్జు మొత్తం కూడా బాగా కలిసేలాగా కలపాలి. పులిహోర కలుపుతున్నప్పుడే మనకి దాని రుచి అంతా కూడా అర్థమైపోతుందండి. ఇంకొక మెయిన్ పాయింట్ చెప్తున్నానండి. ఇక్కడ నా దగ్గర కరివేపాకు లేక నేను కరివేపాకుని వేయలేదు. మీరు తప్పనిసరిగా కరివేపాకుని వేసుకోండి, అప్పుడు ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే పోపులో మీరు కరివేపాకుని వేయించకూడదండి. ఇలాగ పులిహోర కలుపుకునేటప్పుడు పచ్చి కరివేపాకునే వేయాలి. అప్పుడే పులిహోరకి మంచి రుచి అనేది వస్తుంది. ఈ పాయింట్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇలాగా పులిహోర మొత్తం కూడా అన్నంలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నాకైతే చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. పర్ఫెక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు చేస్తే పులిహోర అనేది తప్పనిసరిగా బాగా వస్తుంది. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.